ఏపీ ఉప ముఖ్యమంత్రిగా జనసేన పవన్ కళ్యాణ్ క్షణం తీరిక లేకుండా తన నిధులు నిర్వర్తిస్తూ ఉన్నారు. ప్రజల క్షేమం కోసం పాటుపడుతూ మరోవైపు ప్రతిపక్షాల వల్ల ఏర్పడిన సమస్యల పట్ల ఎప్పటికప్పుడు స్పందిస్తూ ఉన్నారు. అలాగే మధ్యలో వీలు చూసుకొని సినిమా చిత్రీకరణ కూడా ప్రారంభించారు. హరిహర వీరమల్లు సెట్లో ఆయన అడుగుపెట్టారు. విడుదల తేదీని కూడా వెల్లడించడం జరిగింది చిత్ర బృందం. ఇక ఉదయం 7 గంటలకు మొదలైన చిత్రీకరణ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా రూపొందుతున్న ఈ యొక్క చారిత్రాత్మక చిత్రం హరిహర వీరమల్లు. ఇక ఉదయం 7 గంటలకు తాజా షెడ్యూల్ మొదలైంది. అందులో హీరో కూడా జాయిన్ అయ్యారు. ఏపీ ఎన్నికల్లో విజయం సాధించడానికి ముందు నుంచి పవన్ కళ్యాణ్ తన కార్యకలాపాలను విజయవాడ కేంద్రంగా నిర్వహిస్తూ ఉన్నారు. ఎక్కువ సమయం అక్కడే కేటాయించవలసి వస్తూ ఉంది. అందువల్ల పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి బాధ్యతలకు ఎటువంటి ఆటంకం కలగకుండా చూసేలా విజయవాడలోనే హరిహర వీరమల్లు సినిమా కోసం ప్రత్యేకంగా సెట్స్ వేశారు. ఇప్పుడు అందులోనే చిత్రీకరణ కూడా చేస్తూ ఉన్నారు. ఇక హరిహర వీరమల్లు చిత్రీకరణలో పవన్ కళ్యాణ్ జాయిన్ అయిన సంగతి చెప్పడం మాత్రమే కాదు, అభిమానులకు మరో గుడ్ న్యూస్ కూడా తెలిపింది చిత్ర యూనిట్. ఇక మార్చి 28, 2025న ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు వెల్లడించడం జరిగింది. తెలుగుతో పాటు తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషలో ఈ యొక్క హిస్టారికల్ యాక్షన్ డ్రామాను తెరకెక్కిస్తూ ఉన్నారు. ఇక ఈ యొక్క మూవీలో పవన్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తూ ఉన్నారు. ఇక మొఘల్ సామ్రాజ్య నేపథ్యంలో హరిహర వీరమల్లు చిత్రాన్ని తెరకెక్కిస్తూ ఉన్నారు. ఇందులో పవన్ కళ్యాణ్ రాబిన్ హుడ్ తరహా క్యారెక్టర్ చేస్తూ ఉన్నారు. పేద ప్రజలను దోచుకొని తినే దొంగలను దోచుకునే బందిపోటుగా ఆయన కనిపిస్తూ ఉన్నారు. ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకుల్లో సినిమాపై భారీ ఆసక్తిని పెంచేశాయి. ఇప్పటివరకు పవన్ చారిత్రక సినిమా చేయకపోవడం, ఆయన గెటప్ నుంచి సినిమా సెటప్ వరకు ప్రతిదీ కొత్తగా ఉండడంతో అభిమానులు వీరమల్లుపై ఆసక్తి నెలకొని ఉంది. ఇక హరిహర వీరమల్లు సినిమా మొఘల్ సామ్రాజ్య చక్రవర్తి ఔరంగజేబ్ పాత్రలో బాబీ డియోల్ సందడి చేయనున్నారు. ఇక ఈ యొక్క చిత్రానికి ఏఎం రత్నం తనయుడు జ్యోతికృష్ణ దర్శకత్వం బాధ్యతలను చేపట్టిన సంగతి కూడా తెలిసిందే. మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై దయాకర్ రావు ప్రొడ్యూస్ చేస్తూ ఉండగా ఆస్కార్ గ్రహీత ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందిస్తూ ఉన్నారు.